ఎంత పెద్దగా ఉందంటే అయితే ఇటు సైడ్ చూడండి ఓన్లీ షెడ్ ఫిట్టింగ్ తో అయితే ఉంది కదా. నాకు తెలిసి పైన ఇంకా జరుగుతూనే ఉంది. సపరేట్ పాత్వే మొత్తం ఇట్లా అయితే అండర్ మనకి నీట్ గా చూసుకుంటే మొత్తం పైకైనా ట్రైన్ రాగానే పాత ప్లాట్ఫామ్స్ అయితే చూడొచ్చు. సో ఒకసారి ఎస్కలేటర్ వర్క్ కూడా పైన ప్లాట్ఫామ్ 70% వర్క్ అయితే కంప్లీట్ చాలా పెద్ద చేసుకోవచ్చు అనమాట. బ్రిడ్జ్ అయితే అయిపోయింది. థింగ్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి అయితే చేస్తున్నారు నీట్ గా. మనకి గ్లాస్ ఇంటి అయితే పెద్ద బిల్డింగ్ అయితే లేదు, రాడ్స్ ఉన్నాయి. సో చాలా క్రేజీ అంటే చాలా పెద్దగా ఉంది. మనం వచ్చినాం కదా మనకి మెయిన్ సికింద్రాబాద్ ఇప్పటికి వెళ్ళిపోయి చూద్దాం. మేము ఓపెన్ చేయలే అంటారు. ఇక్కడ నుంచి మనకి పార్క్. సో రాడ్స్ కూడా చాలాకి రైల్వే స్టేషన్ కూడా పార్క్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం కి వర్క్ అయితే జరుగుతుంది. హలో నమస్తే గాయ్స్, ఈ రోజు అయితే వచ్చేసినాం మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి షెడ్ వర్క్ అయితే జరుగుతుంది. క్రేన్ తోటి లేపుతున్నారు. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేసి. సో ఒకసారి బ్యాక్ సైడ్ లో చూసుకుంటే అదే మనకి మెయిన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అవుతుంది కదా, రీడెవలప్మెంట్. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పి. వర్కర్స్ అయితే కంప్లీట్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో 24 hours వర్క్ అయితే జరుగుతూనే ఉంది. సో మన లాస్ట్ 2 వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో పార్ట్ 1 పార్ట్ 2 మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 3 కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహిస్తున్నా. సో ముందు ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మనం పార్ట్ 1 పార్ట్ 2 కూడా వచ్చేసి 8 to 9 months అయితే అవుతుంది. చాలా గ్యాప్ ఇచ్చేసినాం. సో ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అవ్వచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా జరిగింది ఏంది అని చెప్పేసి. సో ఈ వే వచ్చేసి మనకి వియా తార్నాక ఉప్పల్ పోతుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనకి స్ట్రేట్ వెళ్తే రైల్వే స్టేషన్ అనమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ గేట్, మెయిన్ ఫ్రంట్ గేట్ ఆపోజిట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఇటు రైట్ వెళ్తే మనకి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్, మెయిన్ సికింద్రాబాద్ ఇటు వస్తుంది. సో మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఇక్కడ చిలకలు కూడా. సో అక్కడ ఇంకొక ముందు లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ చిలకలు కూడా. ఇటు వెళ్తే గాంధీ హాస్పిటల్ వే. సో స్ట్రేట్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్. సో ఇటు రైట్ వెళ్తే మనకి సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్. సో ఇది మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడే మనకి రైల్వే స్టేషన్. స్ట్రేట్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో ముందర యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకొని మనము రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. సో ఇట్లా యూటర్న్ తీసేసుకొని ఇటు వెళ్తే మనకి రైల్వే స్టేషన్. సో ఇదే అనమాట మనకి మెయిన్. సో ఇట్లా వెళ్తే మనకి రైల్వే స్టేషన్. లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే సికింద్రాబాద్. సో లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి బోర్డు కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఏమేమి అప్డేట్. ఇదే మనకి మెయిన్ రైల్వే స్టేషన్. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏదో అప్గ్రేడ్ చేసినారు. గేట్ అయితే పెట్టినారు, ఇంకా ఓపెన్ చేయలే అనుకుంటా. సో చాలా మటుకి వర్క్ అయితే మనకి పాస్ట్ 8 months తర్వాత మనం లోపలికి అయితే వచ్చినాం కదా. వర్క్ అయితే చాలా అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూడొచ్చు మనం అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది వర్క్. సో ఇక్కడ చూసుకుంటే రాడ్స్ కానీ పైన వర్క్ క్రేన్ తోటి షెడ్ వర్క్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ అయితే వర్క్ జరుగుతుంది. సో క్రేన్ వర్క్ అయితే జరుగుతుంది. షెడ్ అయితే వేస్తున్నారు కదా. సో ఒక్కొక్క రాడ్ అయితే వీళ్ళు లిఫ్ట్ చేసేసి మనకి పైన అయితే ప్లేస్ చేసి, సో వెల్డర్స్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు. మేబీ వెల్డింగ్ కాదు, ఇది ఫిక్స్ చేస్తున్నారు. సో ఈ రాడ్కి ఫిక్స్ చేస్తున్నారు నట్ బోల్ట్స్తో. సో చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉంది గాయస్. అప్పుడు మనం వచ్చినప్పుడు మనకి హాఫ్ షెడ్ వర్క్ అయితే జరిగింది. ఈ షెడ్ పార్ట్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక షెడ్ అయితే వేస్తున్నారు ఇటు సైడ్. సో క్రేన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు, మనం దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్రేన్ అయితే లిఫ్ట్ చేసి మనకి రాడ్ అయితే పట్టుకుంది. సో ఇక్కడ వర్కర్స్ అయితే దాన్ని ఫిక్స్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు నీట్గా. సో వర్కర్స్ అయితే దాన్ని ఫిక్స్ చేసి, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రాడ్సే మనకి వీళ్ళైతే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. సో పెద్ద క్రేన్ అయితే ఉంది. సో ఇప్పుడు కూడా వర్క్ అయితే చేస్తున్నారు. సో మనకి పబ్లిక్ కూడా వస్తూనే ఉన్నారు. పబ్లిక్ అయితే ఎంట్రీ ఇట్లా అవుతున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ నుంచి మనకి పార్కింగ్ అయితే ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట, కిందికి ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తా. ఇది పార్కింగ్ అనమాట. ఇక్కడ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, అది పార్కింగ్. ఇవైతే ఇక్కడ మనకి ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా ఫిక్స్ చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. సో చాలా క్రేన్ అయితే లిఫ్ట్ చేసింది. వీళ్ళైతే చూడొచ్చు మనకి స్క్రూస్ ఫిట్టింగ్తో అయితే ఉంది కదా. సో స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నారు. సో అసలు క్రేజీ అయితే ఉంది. ఒక్కసారి ఈ షెడ్ చూసుకుంటే క్రేజీ షెడ్ అని చెప్తాను నేనైతే. మస్తు కనిపిస్తుంది దూరం నుంచి. సో ఒకసారి కంప్లీట్ అయినాక ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ లాగా అయితే వీళ్ళైతే చేస్తున్నారు. సో ఒకసారి ఫినిష్ అయితే కానీ మనకి పర్ఫెక్ట్ తెలియదు. సో జల్దీ లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లెట్స్ గో కదా. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి
చూడొచ్చు, చాలా క్రేజీ అయితే కనిపిస్తుంది. క్రౌడ్ కూడా చాలా రోజు రోజుకు పెరిగిపోతున్నారు. రీడెవలప్మెంట్ అయినాక చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఒకసారి చూడవచ్చు, మనకు అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే పెట్టినారు. సో ఇక్కడ 2 వీలర్ అండ్ 4 వీలర్ అని చెప్పి మెన్షన్ చేసినారు. సో క్రేజీ ఉంది. నాకు తెలిసి పైన ఇంకా షెడ్ వస్తుంది, ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఒకసారి చూసుకుంటే మొత్తం మనకు అండర్ గ్రౌండ్, ఇప్పుడైతే మనం బేస్మెంట్ 1కి అయితే వెళ్తున్నాం. సో ఒక్కసారి మనం బేస్మెంట్ 1 లోకి, ఇక్కడ కార్ పార్కింగ్ ఉన్నట్టుంది. సో ఒకసారి స్ట్రైట్ వెళ్ళు, మొత్తం బేస్మెంట్ 1 ఓపెన్ చేసినారు. సో మనకి ఇక్కడ పార్కింగ్ చూసుకోవచ్చు. 4 వీలర్ 2 వీలర్ అయితే మొత్తం ఇట్లా అయితే అండర్ గ్రౌండ్ పార్కింగ్ చాలా సేఫ్ అన్నమాట. పైన మనకి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇట్లా మొత్తం చాలా పెద్దగా ఉంది. మొత్తం ఫిల్ అవ్వలేదు, ఇంకా మొత్తం ఫిల్ అయితే ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, చాలా పెద్ద సెల్లార్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 500 to 600 కార్స్ అయితే ఈజీగా వస్తాయి, ఇంకా ఎక్కువనే వస్తాయి ఉందాదా చెప్తున్నా నేను. సో ఇంకా మనం బైక్స్ పార్కింగ్ కూడా చూసుకుంటే, అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ బైక్స్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ పక్కనే మనకి బైక్స్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇదంతా బైక్స్ పార్కింగ్ అన్నమాట. సో ఒకసారి మనం మెయిన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం పైకి ఎక్కేసి. సో ఇంకా ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం పైన ఫైర్ ఇంజన్ అవన్నీ అయితే సెట్ చేస్తున్నారు. సో ఇది మళ్ళీ అవుట్ అన్నమాట. ఇన్ని అయితే అయినాం కదా ఇంతకుముందు, సేమ్ అట్లనే మనం అవుట్ అన్నమాట. బయటికి వెళ్ళిపోదాం. సో మళ్ళీ మనకి రైల్వే స్టేషన్ వే అయితే వస్తుంది, వెహికల్ ఎగ్జిట్ ఇట్లా అని మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మనం మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మనం ఎంటర్ అయ్యాం లోపలికి. సో మనకి మీకు చూపించాలని చెప్పేసి మేమైతే ఎంటర్ అయ్యాము. సో ఇదే అనమాట మెయిన్ మనకి రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా చూడొచ్చు, వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవి ఇవి ఉంటే అవన్నీ ఇక్కడే దిగుతున్నాయి. సో ఇదంతా మేజర్ అప్గ్రేడేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి వర్క్ అయితే కంప్లీట్ అయితేనే ఉంది. సో ఇక మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రావాలి ఇప్పుడు రిటర్న్. సో రాడ్ని ఎట్లా లిఫ్ట్ చేస్తారు అంటే, మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇంత పెద్ద రాడ్. సో చాలా రిస్క్ అయితే ఇది, ఇంత పెద్ద రాడ్ని ఫిక్స్ చేయడం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి షెడ్, ఇంతకుముందు మనం పార్కింగ్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసినాం. డైరెక్ట్ రానికి రాదు కాబట్టి మనం ఎగ్జిట్ అయ్యి వచ్చినాం. సో ఇక్కడ కొంచెం స్లోగా వెళ్తే మనం చూసుకోవచ్చు వర్క్ అయితే ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. సో మొత్తం మనం లాస్ట్ టైంకి ఈ టైంకి ఇక్కడ అయితే చాలా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి చూడొచ్చు, మొత్తం గ్లాస్తో పాటు మనం వచ్చినప్పుడు ఓన్లీ షెడ్ జరిగింది, ఇప్పుడు చూడొచ్చు మొత్తం గ్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి నాకు తెలిసి 90% వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఈ షెడ్ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ఓన్లీ రాడ్స్ ఉన్నాయి, రాడ్స్ కి సపోర్ట్ అయితే ఆ గ్లాసెస్ అయితే పెడుతున్నారు. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయినాక మనకి క్రేజీ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ లో చూసుకోవచ్చు రోడ్ అయితే వేస్తున్నారు మనకి. ఇప్పుడు రైట్ వే అయితే ఓపెన్ చేసినారు, లెఫ్ట్ సైడ్ ఒక లేయర్ ఆఫ్ రోడ్ అయితే వేసేసినారు. సో ఫాస్ట్ అప్గ్రేడేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. మనం వచ్చి కూడా 8 months అవుతుంది కాబట్టి చాలా క్రేజీ వర్క్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఒక టెంపుల్ ఉంది కదా, టెంపుల్ కూడా అక్కడే పెట్టి మనకి దాని టెంపుల్ పక్కనే ఇంకొక బిల్డింగ్ అయితే చూడొచ్చు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఒక ఎయిర్పోర్ట్ వేలో మనకి ఇక్కడ అప్గ్రేడేషన్ అయితే జరుగుతుంది. సో కొంచెం రిస్కే అన్నమాట. నాకు తెలిసి పార్కింగ్ కూడా అలౌ చేయట్లేదు, ఓన్లీ అక్కడే మనం ఫస్ట్ చూసుకున్నాం కదా అదే పార్కింగ్ అన్నమాట. సో ఇక్కడ వర్క్ అయితే చూడవచ్చు, వర్క్ అయితే జరుగుతుంది, రోడ్ అయితే వేస్తున్నారు కదా. సో ఇక్కడ చూసుకుంటే రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనం మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇట్లకైనా వచ్చినాం, అక్కడ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది కదా. సో ఇదంతా మనకి ఎంటీ స్పేస్ అన్నమాట. సో ఇక్కడ మనం బైక్ అయితే పార్క్ చేసుకున్నాం, ఇక్కడ అయితే అలౌ చేయరు. సో మనం జస్ట్ 10 to 15 minutes షూట్ చేసుకొని వెళ్ళిపోతాం కాబట్టి మనం అయితే ఇక్కడ పార్క్ చేసినాం రైల్వే స్టేషన్ ఎంట్రీ. సో ఇక్కడ మనకి మొత్తం పాత రైల్వే స్టేషన్ మొత్తం గులగొట్టేసి, ఐ మీన్ ప్లాట్ఫామ్స్ అయితే కొన్ని డిమాలిష్ చేసారు.
సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మెయిన్ రైల్వే స్టేషన్ మొత్తం పులగొట్టి కొత్తగా అయితే కట్టినారు. సో రాడ్స్ కానీ క్రెయిన్స్తో పాటు మొత్తం 24 hours వర్క్ అయితే చేస్తున్నారు. క్రేజీ అయితే కనిపిస్తుంది. సో జల్దీ లోపలికి అయితే వెళ్ళిపో, అక్కడే టికెట్ కౌంటర్, ఆ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇదే మనకి టికెట్ కౌంటర్ అనమాట. సో జల్దీ లోపలికి వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకున్నాం. ఇదే బుకింగ్ ఆఫీస్. సో జల్దీ టికెట్ తీసేసుకున్నాం. సో మొత్తానికి ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకున్నాం. సో 2 members కాబట్టి మనకి 20 అయితే ఛార్జ్ చేసినారు. సో జల్దీ లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయి చూసాం ఎలా చేసినారు ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో ఇన్సైడ్. నిల్చున్నారు. సో లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇదే మెయిన్ అన్నమాట మనకి రైల్వే స్టేషన్. లోపలికి అయితే ఎంటర్ అయినాం. ప్లాట్ఫామ్ 10 నుంచి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ట్రైన్ అయితే మనకి నీట్ గా వాష్ చేస్తున్నారు. ఒకసారి అయితే చూసుకోవచ్చు ట్రైన్ అయితే ఎంత నీట్ గా మనకి గ్లాస్ అయితే వాష్ చేస్తున్నారు. ట్రైన్ వాషింగ్ అయితే ఇట్లా చేస్తున్నారు. సైడ్ కి మనకి పైప్ పెట్టేసి వాటర్ తో వాష్ అయితే చేస్తున్నారు. సో మొత్తం చాలా పెద్దగా ఉంది ట్రైన్, అంతా వాష్ అయితే చేస్తున్నారు. ఇది మనం ప్లాట్ఫామ్ 10 అన్నమాట. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి కూడా చూసుకుందాం. సో జల్దీ వెళ్ళిపోదాం, నడవండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టికెట్ లోపల పెట్టుకుందాం, పోతే మళ్ళీ లోపడతారు బయట. సో ఇక్కడ మనకి మెయిన్ అన్నమాట. సో ప్లాట్ఫామ్స్ చేంజ్ అవుతారు కదా, ఇదే బ్రిడ్జ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి చేంజ్ అయితే అవుతారు. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయితే అయింది. ఒకసారి ఇట్రా ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఇది. సో మనం 10 నుంచి 7 కి అయితే వచ్చినాం కదా. సో వర్క్ చూసుకోవచ్చు, వర్క్ అయితే చేస్తున్నారు. సో దగ్గరికి చూపి ఒకసారి జూమ్ చేసి. సో ఒకసారి వర్క్ అయితే చూసుకోవచ్చు, వర్క్ అయితే చేస్తున్నారు. సో ఫాస్ట్ గా వర్క్ అయితే చేస్తున్నారు. 24 hours అయితే మనకి వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. సో రైల్వే స్టేషన్ అయితే మనకి అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయిపోయింది. మనం వచ్చినప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మొత్తం సిమెంట్ వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వేస్తున్నారు. ఒక డ్రిల్ కూడా చేస్తున్నారు. డ్రిల్లింగ్ కూడా ఫటాఫట్ అయితే చేస్తున్నారు. చాలా ఫాస్ట్ వర్క్ అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా వేసుకోవచ్చు. కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్ అయితే. సో మనం చెర్లపల్లిలో చూసినాం కదా ఎంత పెద్దగా ఉందో మన ప్రీవియస్ వీడియోలో, అంత పెద్దగా అవుతుంది. ఒక 500 meters వరకు అయితే ఉంటుంది బ్రిడ్జ్ అయితే చూసుకుందాం దగ్గరికి వెళ్ళిపోయి. క్రేజీ బ్రిడ్జ్ అయితే. సో ఇంకా పైన క్రేన్ వర్క్ తోటి ఇంకా బ్రిడ్జ్ పెడతానే ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 70% బ్రిడ్జ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ దాకా మనకి ఆ బ్రిడ్జ్ పై నుంచి రావచ్చు. సో మనకి అప్పుడు పాతవి చూసుకుంటే చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇది చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ముందు అనుకున్నాం కదా ఎంత పెద్ద బ్రిడ్జ్ అని చెప్పి. ఒకసారి మీరే చూడొచ్చు, అక్కడ నుంచి ఆ కార్నర్ వరకు ఒక 500 to 300 meters అయితే ఉంటుంది. అంత పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది. సో అటు కార్నర్ నుండి ఇటు కార్నర్ వరకు 70% బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో క్రేజీగా అనిపిస్తుంది బ్రిడ్జ్ అయితే. ఎంత పెద్దగా ఉందంటే పెద్ద రాడ్స్ తోటి పైన మనకి పెద్ద రాడ్స్ తోటి కనెక్ట్ చేసినారు. మొత్తం రాడ్ తోటి షెడ్ అయితే వేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ఇది ఒకటి మనకి సిమెంట్ వర్క్ కనిపిస్తుంది. మిగతా అంతా మొత్తం రాడ్ వర్కే. రాడ్ తోటి మనకి పిల్లర్సే మెయిన్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ చూసుకోవచ్చు ఎంత ఫ్యాట్ ఉందో. ఒకసారి పిల్లర్ చూసుకుంటే ప్యూర్ ఐరన్ అన్నమాట. ఇంత పెద్ద బ్రిడ్జ్ అయితే రెడీ చేసినారు. క్రేజీ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ట్రైన్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి. సో మనకి ట్రావెలింగ్ కూడా చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ అస్సలు. ఈ వర్క్ చూస్తుంటే మనకి సికింద్రాబాద్ లో ఒక ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లా ఫీల్ అయితే వస్తుంది. సో పక్కా ఒక మంచి ఇంకొక 1 year లో మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. క్రేజీ వ్యూ అయితే మన సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్ నంబర్ 7 మీదనే ఉన్నాం ఇంకా. సో మనం ఆల్మోస్ట్ అక్కడ కార్నర్ నుండి ఇక్కడ వరకు అయితే వచ్చినాం. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్కలేటర్ కొత్తది అయితే పెట్టినారు. ఎస్కలేటర్ వర్క్ కూడా పైన జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఎస్కలేటర్ వర్క్ కూడా. సో అక్కడ ఎస్కలేటర్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఒక్కసారి ఎస్కలేటర్ ఆన్ చేస్తే క్రేజీ అయితే క్రేజీ ఫుల్. అక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది, ఇక్కడ ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర ఒక ఎస్కలేటర్ అయితే పెట్టినారు. సో ఒక్కసారి చూసుకుంటుంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వాకింగ్ స్పేస్ కూడా పెంచేసినారు. పాతదానికి ఇప్పటికైతే చాలా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి ఎస్కలేటర్ వర్క్స్ అయితే చూడొచ్చు. ఫాస్ట్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. కింద 2 persons, పైన
సో ఎస్కలేటర్ వర్క్స్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మనం. ఒకసారి ఈ ప్లాట్ఫామ్ చూడొచ్చు. మన పైన వాక్ వే ఎంత పెద్దగా ఉందంటే ఆల్మోస్ట్ మనకి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చెర్లపల్లిలో ఎంత చేస్తున్నారో ఆల్మోస్ట్ అంత పెద్దగా ఉంది. సో ఇక్కడ చాలా మంది పడుకోవచ్చు, స్టే కూడా చేయొచ్చు. అట్లా అని చెప్పేసి మొత్తం ఇక్కడే ఉండదు. అట్లనే మనం పాత ప్లాట్ఫామ్స్ అయితే చూడొచ్చు ఒకసారి పైన. మనకి ఇవి అయితే పాత ప్లాట్ఫామ్స్ అన్నమాట. సో పాత ప్లాట్ఫామ్స్ కాడ మనకి పాత వాక్ వే కూడా ఉంటది కదా. ఆ వాక్ వే అయితే నాకు తెలిసి చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన వాక్ వే చూడొచ్చు ఒకసారి. ఎంత పెద్దగా ఉందంటే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ పాత దానికి 3 times అయితే ఉంది. ఇది 3 times పెద్దగా ఉంది. సో మనము గణేష్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. గేట్ నెంబర్ 2 అన్నమాట. ఇదే గేట్ నెంబర్ 2. ఒకసారి మనం గేట్ నెంబర్ 2 లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. సో మనం గణేష్ టెంపుల్ కదా, గణేష్ టెంపుల్ పక్కనే మనకి గేట్ నెంబర్ 2 అయితే ఉంది. గేట్ నెంబర్ 2 లోపలికి అయితే వెళ్ళిపోయి చూసుకోవచ్చు. మొత్తం చాలా పెద్ద బిల్డింగ్ అయితే కట్టినారు. ఎంత పెద్ద బిల్డింగ్. సో మనకు ఫస్ట్ లో ఇంత పెద్ద బిల్డింగ్ అయితే లేదు. సో నార్మల్ గా అయితే ఉండే. ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు బిల్డింగ్ అయితే పెట్టినారు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెయిటింగ్ హాల్ కూడా ఉన్నాయి లోపల. ఒకసారి చూసుకుందాం వెయిటింగ్ హాల్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి. సో ఇది గేట్ నెంబర్ 2 అన్నమాట. సో లోపలికి ఎంట్రీ అయిపోయి మనము లోపల అయితే చూసుకోవచ్చు. చాలా క్రౌడ్ అవుతుంది. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయంట ఫస్ట్. సో ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్, ఎంక్వైరీ కౌంటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ బుకింగ్ అయితే ఉంది. సో లెఫ్ట్ లో చూసుకుంటే చాలా మంది వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. చాలా మంది వెయిట్ కూడా చేస్తున్నారు. సో ఇప్పటికి చాలా పెద్ద హాల్ అయితే మెయింటైన్ చేసినారు. సో ఒకసారి చూసుకోవచ్చు. క్రౌడ్ కూడా చాలా మంది అయితే కనిపిస్తున్నారు. సో అక్కడ నుంచి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చాలా క్రౌడ్ అయితే ఉంది. ఒక్కసారి చూసుకోవచ్చు. అక్కడ వెయిట్ చేసిన క్రౌడ్ అయితే మనకి ఇక్కడ ట్రైన్ రాగానే, ఇక్కడ వెయిటింగ్ హాల్ అన్నమాట అది. ఇక్కడ ట్రైన్ రాగానే ఆ క్రౌడ్ వచ్చేసి మనకి ట్రైన్ అయితే ఎక్కేస్తారు. సో ఇది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చూడొచ్చు. మనకి వైరింగ్ వరకు కూడా మొత్తం పైకేనైతే వేస్తున్నారు. సో ఇదైతే ఒక క్రేజీ కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఇక్కడ మధ్యలో ఒక్క వైర్ కూడా కనిపించకుండా ఓన్లీ మెయిన్ వైర్స్ ఒకటే మధ్యలో ఉన్నాయి. మిగతా సైడ్ కి అన్ని ఒక వైర్లకి సపరేట్ ఒక షెడ్ టైప్ వేసేసి దాని పైన అయితే పెట్టినారు. సో నాకు తెలిసి ఇదంతా క్లోజ్ చేసేస్తారు కనిపించకుండా. చిన్న చిన్న వైర్స్ అన్ని సైడ్కి వేసేస్తారు. ఎప్పటికప్పుడు అయితే వీళ్ళు క్లీన్ అయితే చేస్తున్నారు. మంచిగా ఉంది. ఈ కాన్సెప్ట్ అయితే ఒకటి బాగుంది. మనకి ఇప్పటికప్పుడు డస్ట్ ఫిల్ అవ్వగానే వాళ్ళైతే ఇంతసేపు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నాం కదా, ఇదే ద మెయిన్ రైల్వే స్టేషన్ ఎంట్రీ అన్నమాట. సో మనకి పాత మెయిన్ గేట్ అయితే అక్కడ ఉంటది. సో ఈడొక గేట్ ఉంటది. సో మొత్తం అంతా తీసేసి మొత్తం మార్చేసినారు. సో ఇదే మనకి మెయిన్. సో ఎలా చేస్తున్నారు అనేది మొత్తం కంప్లీట్ అయినాక అయితే తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. లోపల అయితే వేరే లెవెల్ వెయిటింగ్ హాల్స్ పెట్టినారు, టికెట్ కౌంటర్స్ పెట్టినారు. ప్రతి ఒక్కటైతే నేను మీకు చూపిస్తాను. సో వర్క్ కూడా చూడొచ్చు. మొత్తం 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో క్రేజీ అయితే ఉంది ఒకసారి. సో ఇంతకుముందు మనం గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 10 చూసుకున్నాం. ఇది గేట్ నెంబర్ 4 అనమాట. సో ఒకసారి మనం లోపలికి కూడా ఎంటర్ అవుదాం. చూడొచ్చు. ఇది వే అనమాట గేట్ నెంబర్ 4 కి. సో లోపల చూడొచ్చు కన్స్ట్రక్షన్ వర్క్స్. ఒక సపరేట్ పాత్వే అయితే పెట్టినారు నడవడానికి. అయితే అక్కడైతే మనకి మొత్తం వర్క్ జరుగుతుంది కాబట్టి హాఫ్ వే మొత్తం క్లోజ్ చేసినారు. పైన చూడొచ్చు వర్క్ ఎట్లా జరుగుతుందో ఒక్కసారి చూడొచ్చు. పైన ఒకసారి చూపియచ్చు. అక్కడ వర్క్ చూడొచ్చు మీరు. ఫాస్ట్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి మనకి బుకింగ్ ఆఫీస్ ఎంటర్ అవ్వగానే మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటది. సో లైన్ గా టికెట్ కౌంటర్స్ అయితే పెట్టినారు. సో ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే రాగానే మనకి రైట్ సైడ్ లో వెయిటింగ్ హాల్ కూడా ఉంది. సో లెఫ్ట్ లో మనకి మొత్తం టికెట్ కౌంటర్స్ అయితే పెట్టినారు. సో వెయిటింగ్ హాల్ చూసుకుంటే మనకి ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. చాలా పెద్దగా చేసేసినారు. పాస్ట్ రైల్వే స్టేషన్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అండ్ వేరియేషన్స్ అయితే చూడొచ్చు. పైన కూడా చూడొచ్చు. లైటింగ్ అంతా చాలా బాగా అయితే పెట్టినారు. మొత్తం కంప్లీట్ అయినాక మనకి నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి వెయిటింగ్ హాల్ ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో మనకి టికెట్ కౌంటర్. టికెట్స్ తీసుకొని మనం ట్రైన్ వచ్చే వరకు అక్కడైతే వెయిట్ చేయొచ్చు. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. 2-3 ఫ్లోర్స్ అయితే వేసేసినారు. సో దానిపైన ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. పైన వర్కర్స్ కూడా చూడొచ్చు, వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. సో రైట్ సైడ్ లో కూడా మనం ఇంతకుముందు చూసిన బ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంది. సో దాని పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఏమేమి పెడతారు అనేది మనకు ఫైనల్ గా తెలుస్తుంది. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి పార్ట్ 3 అయితే ఎలా ఉందో మీరు కమెంట్స్ తో, లైక్స్ తో మొత్తం నింపేసేయాలి. పార్ట్ 4 అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా 1K లైక్స్ వస్తే పార్ట్ 4 కూడా రెడీ అయిపోతుంది.